హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనము చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా తయారయ్యే మెంతికూర ఆలు పరాటా చేసుకుందామండి. ఇది బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్కైనా లేదా డిన్నర్లకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. వెంటనే స్టార్ట్ చేసేద్దాము. రోజు రోజుకి తినాలనిపించే మెంతికూర ఆలు పరాటా ఎలా చేసుకోవచ్చు ఈజీగా చూసేద్దాం రండి. ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. దీనికి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 ఎండుమిరపకాయలన్నీ తీసుకొని వాటిని మనం మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలండి. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి మనకు ఎన్ని పొటాటోస్ కావాలో అన్ని పొటాటోస్ మనము ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే స్టీమర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు. నేను ఆలుగడ్డల్ని ఇలా సగానికి కట్ చేసి ఉడకబెట్టానండి. ఆ తర్వాత అవి చల్లారేలోపు మనము ఇక్కడ 3 కప్పుల నేను గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో తరిగిన మెంతికూర 1 కప్పు తీసుకున్నానండి. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి, రుచికి సరిపడా సాల్ట్ వేసి, కొద్దిగా పసుపు వేసి ఇలా వాటర్ తోటి కలిపేసుకోవాలి. మెత్తగా పిండి ముద్దలాగా అవుతుందండి. దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఆలుగడ్డలు ఉడికిపోయా లేవో చూసేసి వాటి యొక్క తొక్కని తీసేసి అన్నిటినీ ఒక బౌల్లో తీసుకోవాలండి. ఈ ఆలుగడ్డల్లో వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే ఇవి మెత్తగా పడిపోతాయి. తర్వాత దీనిలో మనం పట్టి పెట్టుకున్న పౌడర్ని నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశానండి. నేను తీసుకున్న ఆలుగడ్డలకి మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇది మీకు స్టఫ్ అనేది కొద్దిగా పలచగా అనిపిస్తే కొద్దిగా మీరు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు, నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది. కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఈ స్టఫ్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటేనే మంచిగా వాళ్ళకు పగలకుండా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ తర్వాత మనం ఇక్కడ పిండి ముద్దని తీసుకొని మనకు కావాల్సిన సైజులో దాంట్లో మనం ఈ ఆలు స్టఫ్ని పెట్టేసి రౌండ్గా బాల్ లాగా చేసుకొని, నేను ఇక్కడ చపాతీ చేసే దానిపైన కొద్దిగా పొడి పిండిని జల్లి దానిపైన ఒక వైట్ క్లాత్ని అయితే వేసానండి. దానిపైన మళ్ళీ ఇంకా పొడి పిండిని జల్లి ఇలా చపాతీలాగా చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈజీగా నాకు తీయడానికి అని నాకు ఈ విధంగా అయితే అలవాటు. మీ ఇష్టం, మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సినంత సైజులో చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెనం వేడయ్యే తర్వాత 1 స్పూన్ ఆయిల్ రాసేసి మనము ఇట్లా తీసుకొని చపాతీని పరాటాని దీనిపైన వేసేయడం అండి. 2 వైపులా కూడా ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ వాడుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా 2 వైపులా చక్కగా కాల్చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అదిరింది. మా మైరా పాపకి అయితే బాగా నచ్చేసింది. ఆమె కర్రీస్ తినదు కాబట్టి ఆమె కోసమని ఇలా చేయాల్సి వచ్చింది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే ఇలా 2 విధాలుగా చేశాను. ఫస్ట్ కొద్దిగా పూరీలాగా ప్రెస్ చేసుకొని దాంట్లో ఆలు స్టఫ్ పెట్టి చేశానండి. సెకండ్ టైం ఏమో చపాతీ పిండిని తీసుకొని కొద్దిగా కటోరీలాగా చేసి దాంట్లో స్టఫ్ చేసి పరాటాలు చేశానండి. ఎవరైనా ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.